హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఆనిముత్యాలు. ఇప్పుడు నేను స్పినాచ్ దాల్ అంటే పాలకూర అంటారు కదండి. సో పాలకూర లీఫీ వెజిటేబుల్తో ఒక పప్పు అనేది చేశాను. అండ్ క్లస్టర్ బీన్స్తో ఒక పల్లి మసాలా కలిపి ఒక ఫ్రై లాగా చేశానండి. సో క్లస్టర్ బీన్స్ అంటే తెలుగులో గోరుచిక్కుడు అంటారు కదా. సో ఆ రెసిపీకి సంబంధించి ఒక ఫ్రై చేశాను. రెండు చాలా చాలా హెల్తీ అండి. అండ్ ఇది రైస్ అండ్ రోటీ, చపాతీస్ అన్నిటిలోకి చాలా బాగా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఈ రెండో ప్రిపేర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం మనం. సో ఫస్ట్ మనం స్పినాచ్ దాల్ అనేది చూద్దాము. పాలకూర పప్పు అనేది. సో పప్పు నేను 250 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. స్పినాచ్ పాలకూర ఒక 2 కట్టల వరకు తీసుకున్నాను. అండ్ అందులో 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1/2 స్పూన్ పసుపు, కొంచెంగా వాటర్ యాడ్ చేసుకున్నా. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నానండి. కట్ చేసి వేసుకున్నానండి స్పినాచ్ అనేది. 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ అయ్యేటట్టు కలుపుకుంటున్నాను. నేను సాల్ట్ అనేది యాడ్ చేసుకోవట్లేదండి. లిడ్ పెట్టేసుకుంటున్నాను. 3 విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచి బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఆల్మోస్ట్ పప్పు అనేది మనకి ఉడికిపోయింది. ఒకసారి మెదుపుకుందాం పప్పు అనేది లైట్గా. కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను టేస్ట్ సరిపడా. పప్పు అనేది కుక్కర్లో వేసినప్పుడు సాల్ట్ వేయకూడదండి. బాయిల్ అయ్యాక సాల్ట్ అనేది లాస్ట్కి యాడ్ చేసుకోవాలి. నేను పప్పుకు రెడీ చేసుకున్నా. ఒక బాండీ పెట్టుకున్నా. 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. గార్లిక్ అండ్ డ్రై రెడ్ చిల్లీ 2 యాడ్ చేసుకున్నానండి. అవి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. పోపులో మనకి ఎక్కువ ఇవే ఫ్రై అయితేనే టేస్ట్ అనేది వస్తుంది. మనకి పప్పుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఈ రెడ్ చిల్లీ అండ్ గార్లిక్ అండి. అండ్ పోపు దినుసులు కూడా యాడ్ చేసుకున్నా. ఫ్రై అయిపోయాక కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాం కొంచెంగా. సో మీడియం సిమ్లో ఉంచి పప్పు రెడీ చేసుకున్నది ఉంది కదండి, అది యాడ్ చేసుకున్నాను. సో ఒక 1 మినిట్ కుక్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకున్నాను. సో స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. సో ఇది రైస్ అండ్ రోటీస్, చపాతీ, పుల్కాస్లోకి దేంట్లోకైనా బాగుంటుంది. అండ్ హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది. లీఫీ వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి. సో ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లస్టర్ బీన్స్ గోరుచిక్కుడు ఫ్రై అంటాం కదా. సో అదొకటి చూద్దాం ఇప్పుడు అలాగ ప్రిపరేషన్ అనేది. కడాయి పెట్టుకున్నానండి. ఒక 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వరకు వేసుకున్నా. రెడ్ చిల్లీ అండ్ పోపు దినుసులు అనేది యాడ్ చేసుకున్నా. మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 10 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయండి. గోరుచిక్కుడు ఉన్నాయి కదా, అవి నేను ఒక 5 మినిట్స్ వరకు బాయిల్ చేసుకున్నానండి. వాటర్ వేసి అండ్ సాల్ట్ వేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి. అండ్ కొంచెంగా పసుపు యాడ్ చేసుకున్నా. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నానండి. అవి వాటర్లో బాయిల్ చేసే ముందు నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను కాబట్టి చూసి కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది సాల్ట్ అనేది. సో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక
ఒక 1 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుందాము. చాలా మంచిదండి, డైజెషన్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ కర్రీ రెసిపీ అనేది మనకి. సో మసాలా అన్నాను కదండి, పల్లీలు ఎలా మసాలా పౌడర్ రెడీ చేసుకున్నానంటే, మనకి పుట్నాలు పల్లీలు ఉంటాయి కదండి, సో వేరుశనగుళ్ళు అంటారు. సో అవి కొంచెం అండ్ పసుపు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి అనేది యాడ్ చేసుకున్నానండి. అది మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్స్ అయ్యేటట్టు చేసుకోవాలి. దాన్ని నేను ఇప్పుడు ఫ్రైలో యాడ్ చేసుకున్నాను. ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే మనకి సరిపోతుంది. స్మెల్ అనేది సూపర్గా వస్తుంది. మనం మసాలా పల్లీలు వేసుకున్నాం కదండి, చాలా బాగుంది స్మెల్ అనేది. సో ఒక 1 మినిట్ ఫ్రై చేసుకున్నాక స్విచ్ ఆఫ్ చేసి నేను ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను రెసిపీ అనేది. నేను ఇప్పుడు 2 చేసిన రెసిపీ అనేసి చాలా మంచిదండి హెల్త్ వైజ్గా. నేను పాలకూర చేసి అందులో వైటమిన్ ఏ, సిఈ అండ్ వైటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇందులో మనం పీచు పదార్థం కాబట్టి డైజెషన్ చాలా బాగా ఉంటుంది గోరుచిక్కుడు అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఈ 2 రెసిపీస్ అనేది మీకు నచ్చితే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన ఆనిముత్యాలు.